బోట్లో నుంచి అయితే వ్యూ చూడండి ఎలా ఉందో. అదంతా కన్యాకుమారి. అది మా ఊళ్ళో ఏంటంటే ట్రై చేస్తున్నాడు, పెట్టుకోవడం చేత కావట్లేదు. అలా కాదు రండి, నాకు తెలుసు అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్స్ అఫీషియల్. ఐఎమ్ ఫ్రమ్ కన్యాకుమారి. ఈరోజు వచ్చేసి మనకి సౌత్ ఇండియా రైడ్లో డే 6 ఇది. టుడే వీడియో వచ్చేసి ఇప్పుడు మనం కన్యాకుమారిలో ఉన్నాం. ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం కరెక్ట్గా అయితే ప్రజెంట్ అయితే రూమ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో బీచ్ ఉంది, కన్యాకుమారి బీచ్. ఎర్లీ మార్నింగ్ 6:50 కల్లా సన్ రైజ్ చాలా బాగుంటుందంట వ్యూ మాత్రం. మనం అప్పుడు అక్కడికి వెళ్ళి సన్ రైజ్ షూట్ చేసుకొని అక్కడ పక్కనే వివేకానంద టెంపుల్ ఒకటి అండ్ తిరువల్లయ్య స్టాచ్యూ ఒకటి ఉంది. ఆ 2 విజిట్ చేసుకుందాం. మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆ 2 విజిట్ చేసి బోటింగ్ చేయాలి. వాడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు సన్ రైజ్ షూట్ చేసుకుని తర్వాత బోటింగ్ చేయాలి. బోటింగ్ చేసి వివేకానంద టెంపుల్ ఒకటి, తిరువల్లయ్య స్టాచ్యూ ఒకటి విజిట్ చేద్దాం. ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం కన్యాకుమారి బీచ్ దగ్గరికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్. సూర్యుడు అక్కడే ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు కొంచెంసేపులో ఒక 5 మినిట్స్లో పైకి వస్తాడు. వ్యూ చాలా బాగుంటుందంట. మనం డ్రోన్ కూడా ఫ్లై చేసి చూద్దాం ఒకసారి. గోప్రోతో కూడా ఒకసారి షూట్ చేద్దాం. ఎలా వస్తున్నాడో, వ్యూ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాము. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. समुद्र को बोला हाँ जगह హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే సూర్యుడు పైకి వచ్చేసాడు. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. స్టార్టింగ్ పైకి వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా బాగుంది. జనాలు అయితే చాలా మంది వచ్చేసినారు, కుప్పలు తిప్పలు పడిపోయి ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంది వ్యూ మాత్రం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది అరేబియన్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్. వ్యూ మాత్రం చాలా బాగుంది చూస్తుంటే. అలలు, రాళ్ళు, ఫొటోస్ దిగడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే బాగా ఆకలి అవుతున్నాను, అలాగే టిఫిన్ చేయడానికి వచ్చాము.
మా వాడైతే లాగిచ్చేస్తున్నాడు, చాలా బాగుందంట. మనం ఒకసారి ట్రై చేద్దాం. మా వాడే దోశ కూడా ఆర్డర్ పెట్టాడు. టిఫిన్ చాలా బాగుంది, సూపర్ ఉంది. అందుకని దోశ కూడా ఆర్డర్ పెట్టాడు. దోశ కూడా చాలా బాగుందంట. ఆనియన్ దోశ చెప్పాడు, చాలా పెద్దగా ఉంది. దాన్ని మళ్ళీ మడిచి తీసుకొచ్చారు. చూసారా ఫ్రెండ్స్, బోటింగ్కి క్యూ ఇది. క్యూ అయితే కిలోమీటర్ ఉంది. నాకెందుకు కష్టం అనిపిస్తుంది, సాధ్యపడద్దా ఇది, నాకే తేడా కొడుతుంది. కిలోమీటర్ దాకా ఉంది, బయట ఫుల్గా ఉన్నారు. కష్టమే, చెప్పలేం. సో ఫైనల్ అయితే వచ్చేసాం. ఆడైతే క్యూలో దూరపడినాకేమో ఫస్ట్ నుంచి రావాలంటే గంట పట్టేది. మనకెందుకు అంత రిస్క్ అని ముందే వచ్చేసాము. అందుకని గబాన్ వచ్చేసాము. లేదంటే గంట 2 గంటలు బట్టి ఉండేది. ఇప్పుడు వెళ్ళి మనం బోటింగ్ చేద్దాం. ఫైనల్లీ బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక బోట్లో 150 మెంబర్స్ వెళ్ళొచ్చంట. వెళ్ళి ఒకసారి ఎక్కి ట్రై చేద్దాం బోటింగ్ ఎలా ఉంటుందో ఏందని. ఇది నేను సెకండ్ టైం బోటింగ్ చేయడం. చూద్దాం. అంతా తాళ్ళుతో బాగా బందీ చేస్తున్నారు. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బోటింగ్ చేద్దాం. చూడు, ఫైనల్లీ అయితే బోట్లోకి అయితే వచ్చేసాం. మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే బోట్ మూవ్ అయిపోయింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. దానికే 75 తీసుకున్నారు పర్సన్కి. అయితే మనం కనబడుతుంది కదా స్టాచ్యూ, ఆడికి వెళ్తాం మనం. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాము. ఆ గుళ్ళో ఒక అరగంట, స్టాచ్యూ దగ్గర ఒక అరగంట ఆపుతారు అంతే. మొత్తం 1 గంట ఉంటుంది అంతే, ఎక్కువసేపు ఉండదు. దానికి దీనికి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ ఉంది అంతే. అక్కడ కొంచెంసేపు ఆపుతారు. మనం అయితే ఇప్పుడు చూద్దాం. బోట్లో నుంచి అయితే వ్యూ చూడండి ఎలా ఉందో. అదంతా కన్యాకుమారి. అది అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది వ్యూ మాత్రం ఇక్కడి నుంచి చూస్తుంటే. ఇది వివేకానంద రాక్ మెమోరియల్ అంట. మనం ఒకసారి విజిట్ చేద్దాం. ఇక్కడ 30 రూపీస్ పే చేయాలంట దర్శనానికి. అదే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ అయితే తీసేసుకున్నాము. ఈ టికెట్ తీసుకొచ్చి ఈయనకి ఇస్తే ఈయన లోపలికి పంపిస్తాడు. ఎంట్రన్స్లోనే టెంపుల్ అదిరిపోయింది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే సముద్రం మధ్యలో కట్టారు, చుట్టుపక్కల సముద్రమే. ఒకసారి చూద్దాం, మనం లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. ఇది టెంపుల్ మండపం ఎంట్రన్స్. అది ఒకటి, ఇది ఒకటి ఉంది. ఇది ఎంట్రన్స్. ఇది లోపల కెమెరా అలో లేదంట. మనం అయితే ఫస్ట్ స్టార్టింగ్ చూపిద్దాం, తర్వాత కుదరదు. ఈ టెంపుల్ కిందే ఒక దిక్సూచిని ఇక్కడ క్రియేట్ చేశారు. సౌత్ ఎట్టా నార్త్ ఎట్టా అని ఇక్కడైతే క్లారిటీగా చూపిస్తున్నారు. ఉత్తరం దక్షిణం కరెక్ట్గా అయితే ఎటు సైడ్ ఉన్నాయో టెంపుల్ అయితే. అది మనం చాలా ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంది. బాహుబలి కోటలు ఉన్నట్టు ఉన్నాయి. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వివేకానంద మెమోరియల్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం అనే సన్ రైజ్ క్యాలెండర్ ఒకటి ప్రింట్ చేస్తున్నారు. గ్రానైట్ రాళ్ళ మీదే ప్రింట్ చేస్తున్నారు. మనకి సన్ రైజ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఏ యాంగిల్లో వస్తుంది, ఏ పొజిషన్లో వస్తుంది అంతా క్లారిటీగా ప్రింట్ చేస్తున్నారు. మనకు చూస్తే అర్థమైపోద్ది ఈ టైంకి ఈ యారోలో సన్ రైజ్ వస్తుందని. చాలా బాగుంది చూడడానికి కూడా, బాగా అర్థమయ్యేటట్టే ప్రింట్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి దక్షిణాయనం, రైట్ సైడ్ నుంచి ఉత్తరాయణం. యారో మార్క్స్ కూడా బాగా క్లారిటీగా అర్థమవుతున్నాయి. చూడడానికి చాలా బాగుంది.
ఎర్లీ మార్నింగ్ మాత్రం ఇక్కడ పంపించలేదు. ఇక్కడికి ఎంట్రీ 9:30కి ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కానీ పంపించుంటే వ్యూ ఇక్కడ నుంచి షూట్ చేసి ఇంకా బాగుండేది, కానీ కుదరలేదు. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం వివేకానంద రాక్ మెమోరియల్ ఇది. అది తిరువల్ల వారు స్టాచ్యూ. అక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాము, కానీ అది డ్యామేజ్లో ఉందంట, రిపేర్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళదంట. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా కన్యాకుమారికి వెళ్ళిపోద్దంట. మనం తీసుకెళ్లాల్సిన బోల్ట్ ఒక 1 hour ఆగి వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కి బయలుదేరుతాం. గో టు కన్యాకుమారికి వెళ్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes ఉంటామేమో అంతే షిప్లో. వచ్చేటప్పుడు ఫుల్గా వచ్చాము, వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాము. మా వాడు ఏంటంటే ట్రై చేస్తున్నాడు, పెట్టుకోవడం చేత కావట్లేదు. అలా కాదురా అంటే నాకు తెలుసు అంటున్నాడు. వాడికి అర్థమే కావట్లేదు. వచ్చేటప్పుడు కూడా నేనే పెట్టించాను వాడికి, ఇప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు. మొత్తానికి ఏదో ట్రై చేసాడు అనుకుంటే ఇంకా కుదరలేదు. బాగా కష్టపడుతున్నాడు మనవాడు. అది రాంగ్ రా, అది కాదు, సరిగ్గా వేసుకోవాలి నువ్వు. తనకలాడుతున్నా మనవాడికి అర్థం కాక. ఏదో పొట్టక ఉయ్యాలు కట్టుకున్నట్టే ఉంది. ఇంకోటి వెళ్తా ఉంది, అదైతే ఫుల్గా ఉన్నాయి. ఇంకోటి తీసుకెళ్తుంది. మనమైతే ఇప్పుడు ఒడ్డుకి వెళ్ళిపోతున్నాము. మనమైతే ఇందాక ఆడికి వెళ్ళి వచ్చాము. అది డ్యామేజ్ అయిందండి, అక్కడ కుదరలేదు. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.